హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను మన టీవీ24లో. పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోడ్డు వేయండి, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ పని పూర్తి చేసి పెట్టండి అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ట్వీట్లు కావచ్చు, వీడియోలు కావచ్చు, రీల్స్ కావచ్చు, చాలా చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి చేరితే చాలు మా సమస్య తీరుతుంది అనే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారని చెప్పాలి. 77 సంవత్సరాలు అయింది మనం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, ఇప్పుడైనా అసలు సిసలైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారే అవన్నీ క్లియర్ చేయడం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడు దొరికాడా అని మనం మాట్లాడుకున్నాం. ఎస్, నిజమే. ఎందుకు అంటే ఇప్పటి వరకు అసలు ఆ ఊరికి రోడ్డు పడద్దని కూడా ఊహించుకోవడం, కలగంటం కూడా మానేసినటువంటి ఆ ప్రజల పాలిట పవన్ కళ్యాణ్ గారు ఒక నిజంగా చెప్పాలంటే ఒక దేవుడు అయిపోయాడని చెప్పాలి. రీసెంట్ గా కొంతమంది పిల్లలు ఇలా పవన్ కళ్యాణ్ గారు మాకు మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పి మీకు ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను, వినండి. డిప్యూటీ సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్, మేము చదువుకోవటానికి 12 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది సార్, ఈ రోడ్డు బాగాలేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈవెన్ అదే వీడియో మనం ప్లే చేయడం కూడా మనం కూడా చేసాం. పవన్ కళ్యాణ్ గారి వరకు అది చేరాలి అనే ఉద్దేశంతో. ఈవెన్ వెంటనే దీనికి సంబంధించి ఒక రిప్లై కూడా వచ్చింది. ఒకసారి మీకు దాని గురించి ఒకసారి చెప్తాను. దబ్బగుంట నుండి పల్లపదం గడ వరకు కూడా దారాపతి పంచాయతీ ఎస్కోట మండలం పరిధిలోని 6.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి సడక్ యోజన కింద 4.89 లక్షల అంటే 4 కోట్ల దగ్గర 5 కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారట. ఈ మొత్తం రహదారికి దాదాపు 4.36 హెక్టార్ల రిజర్వ్ అడవి ప్రాంతానికి సంబంధించి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే పర్మిషన్స్ కావాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో, అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి కొంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి మీకు ఇస్తాము, ఆ భూమిని రోడ్డు వేయటం కోసం, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం కోసం పర్మిషన్స్ ఇమ్మని చెప్పి కోరిక వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 10 రోజుల్లో దీనికి అంటే 2వ దశ అనుమతులు కూడా పూర్తి కానున్నాయి. త్వరలోనే పూర్తి నిర్మాణం కూడా సాగుతుంది, నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయని కూడా చెప్పారు. దీంట్లో అసలు నిజంగానే అసలు అంత సీరియస్ అంటే డెఫినెట్ గా సీరియస్. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అదే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కొద్ది మంది, ఇక్కడ ఒక 10 మంది ఉంటారు, అక్కడో 10 మంది ఉంటారు, అక్కడో 100 మంది ఉంటారు, అక్కడ ఒక 200 మంది ఉంటారు. అదే పరిస్థితి ఈ విలేజ్ కూడా ఉంది. ఇక్కడ రాయపాలెం అనేటువంటి విలేజ్ లో 19 మంది మాత్రమే ఉన్నారట. అలాగే పల్లపదంగడ అనేటువంటి గ్రామంలో 282 మంది, అలాగే దారాపతి అనేటువంటి దాంట్లో 122 మంది, కురుడి 214 మంది, పొర్లు 125 మంది, అలా మొత్తానికి కలిపి 762 మంది మాత్రమే ఈ గ్రామాల్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం దాదాపు ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రహదారి వేయటానికి నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే 700 మందే కదా, లేదంటే 100 మందే ఉన్నారు కదా. నేను ఇందాక చెప్పాను 19 మంది, ఒక విలేజ్ లో అయితే 19 మందే ఉన్నారట. ఆ 19 మంది కోసం మేము రోడ్డు వేయాలా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయి అయ్యా, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఓట్లు ఆడటానికి వచ్చినప్పుడు ఓ 10,000 చేతిలో పెట్టేసి సరే ఇంక ఈ ఉంచుకోలే అంటే వాళ్ళు అక్కడతో ఆ రోజుతో అది అయిపోయేది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు పర్మిషన్స్ ఇవ్వలేదయ్యా, అడవి భూమి అంట, అదంట, ఇదంట అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది అడవి భూమి అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, ఆయనే స్వయంగా కొన్ని అటవీ శాఖ మంత్రిగా ఉండటం కూడా, అలాగే కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఉండటం కూడా, ఇవన్నిటికీ ఒక చిత్తశుద్ధి ఉంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అడగల, కనీసం ఆ నియోజకవర్గ ఎంపీ కానీ ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అడగల. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కష్టాలు తెలుసుకుని, అక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ గెలిచిందా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓటేశారా, లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులకి ఎవరికన్నా ఓటేశారా అనేది కూడా ఆలోచించకుండా, ఇక్కడ గెలిచింది వేరే పార్టీలు అయినా కూడా, పాడేరు వరకు ఆ ఏరియాస్ లో అయినా కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఆయనే స్వయంగా చూసి అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ఎస్కోటకి సంబంధించినటువంటి ఈ పిల్లలు ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు ముందే ఆయన దృష్టికి వెళ్ళిందట.
అది క్లియర్ అవడానికి ఇంకా టైం పట్టడం, అంటే పర్మిషన్స్ కేంద్రం అటవీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వటం, దానికి సంబంధించి కొంచెం డిలే అవటం మాత్రమే జరిగింది తప్ప ఇది కంప్లీట్ గా ఆగల. ఆల్రెడీ ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉందని కూడా మనకి ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థం అవుతున్నటువంటి విషయం. సో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా అడవి తల్లి బిడ్డల కోసం ఎంతవరకు అయినా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా ఆయన దగ్గర డేటా కంప్లీట్ గా ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 10 మంది ఉంటున్నారా 20 మంది ఉంటున్నారా అనేది చూడరు. వాళ్ళు కూడా మన దేశంలోనే ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా అందరిలాగా సిటీస్ లో కావచ్చు, లేదంటే నార్మల్ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి అంటే ఈ స్వతంత్ర ఫలాలు అందుతున్నాయో, మౌలిక సదుపాయాలు అందుతున్నాయో వాళ్ళకి కూడా అందాలి అనే ఉద్దేశంతో ఆయన వెతికి మరి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 నెలల్లో అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి. దాదాపు కొన్ని వందల రోడ్లు ఇలాంటివి ఇప్పటి వరకు అన్యక్రాంతంలో ఉండిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఇంకా రాదు అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెతికి మరి రోడ్లు వేయటం, వాళ్ళకి మంచినీటి సదుపాయం కల్పించడం, కరెంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 ఏళ్లలో ఎలాంటి మ్యాసివ్ చేంజెస్ కనిపిస్తే మనం ఊహించాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఇంకాస్త ఎక్కువ గనక దేవుడి దయ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, అంతకు మించి స్థాయి పదవిలోకి వెళ్తే ఇంకెలాంటి మ్యాసివ్ చేంజెస్ కనిపిస్తే మనం ఊహించుకోవచ్చు కూడా.